హలో మై డియర్ టెల్చి పీపుల్. ఈరోజు నేను చెప్పబోయే యానిమే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే వారంలో ఒక 20 నిమిషాలు అన్ని టెన్షన్లు పక్కన పెట్టేసి అసలు బ్రెయిన్లో ఎటువంటి థాట్స్ లేకుండా జస్ట్ కూర్చొని చూస్తూ నవ్వుకోవాలి సెన్స్లెస్గా అనుకుంటేనే ఇది చూడండి. లేదు నేను యానిమే చూసేది స్టోరీ కోసం, దాంట్లో ఉండే డెప్త్ని నేను తెలుసుకోవాలనుకుంటా, క్యారెక్టర్స్లో ఉండే డెప్త్ని తెలుసుకోవాలనుకుంటా అని చెప్పి యానిమేని స్టార్ట్ చేశారంటే మీ అందరికీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లో అవి మీరు ఎతికితే మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ సో హలో టెల్చి పీపుల్, ఎలా ఉన్నారు? సో చూసారు కదా షికా నొక్కో నోకో వెయిట్ షికా నోకో నొక్కో నొక్కొట్టార్ షికా ఎనీవే ఇదనమాట యానిమే మీకు స్క్రీన్ మీద చూపిస్తా. సో ఈ యానిమే గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాబోయ్ అబ్బో నేనైతే చాలా రోజులు అయిపోయింది ఇలా అన్నిటిని పక్కన పెట్టి నవ్వేసి. ఇలాంటి యానిమేస్ ఎప్పుడో డికేడ్కి ఒకటి వస్తాయి అండ్ ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే అప్పుడెప్పుడో 2003-4 ఆ టైంలో వచ్చింది ఒక యానిమే, అది చూసుకుంటే అజుమాంగా డైవో. ఇంత సెన్సిలెస్ ఉండదు బట్ ఈ రేంజ్లో కామెడీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డికేడ్ తర్వాత ఇంకోటి వచ్చింది నిచిజో. ఎస్, ఇది చూసుకుంటే రెండు ఒకటే జనర్ కింద వస్తాయి. నిచిజోలో మరి ఎంత జంతువులు ఉండే అంత సెన్సిలెస్ కాకపోయినా కానీ అది ఆల్మోస్ట్ సెన్సిలెసే ఉంటుంది అండ్ ఆ కామెడీ కూడా పిచ్చ హైలైట్ ఉంటుంది. ఆ తర్వాత డైలీ లైఫ్ ఆఫ్ హై స్కూల్ బాయ్స్, ఇలాగ అప్పుడప్పుడు వచ్చి మనకి ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించే యానిమేస్ ఇవన్నమాట. లైక్ మీరు ప్రస్తుతానికి అన్ని పక్కన పెట్టేసి ఎటువంటి డీప్ థాట్స్ లేకుండా కూర్చొని ఒక 20 నిమిషాలు ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా కొన్నిసార్లు. సో అలాంటప్పుడే మీకు ఈ యానిమేస్ పనికి వస్తాయి అన్నమాట. సో ఎస్టర్డే అంటే జూలై 7th అయితే దీని యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిందనమాట ఈ యానిమే చూసుకుంటే. అండ్ అది చూసిన తర్వాత వెంటనే ఇలాగా కొత్తగా అయితే రివ్యూ ఇవ్వాలని నా మైండ్లో అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ డిజర్వ్స్, చెప్పాను కదా ఎప్పుడో డికేడ్కి ఒక యానిమే వస్తుంది ఇలాంటిదని చెప్పి. వీళ్ళు ప్రస్తుతానికి దీని డీటెయిల్స్ మాట్లాడుకుందాం, తర్వాత ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ యానిమే చూసుకుంటే యాజ్ ఐ సెడ్ జూలై 7th రిలీజ్ అయింది. స్టూడియో విట్ నుంచి వచ్చింది. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఎపిసోడ్స్ కౌంట్ అయితే ప్రాపర్గా లీక్ అవ్వలేదు ఆరు మనకైతే తెలియదు అనమాట. జస్ట్ ఒక 12, 13 లేకపోతే 24 అనుకుందాం. అంత దూరం పోవు, మ్యాక్సిమం 12, 13 ఉండొచ్చు. ప్రస్తుతానికైతే లిస్ట్ చెప్పలేదు, వచ్చిన తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. అండ్ దీని జనర్స్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ ఎ కామెడీ, గ్యాగ్ హ్యూమర్, స్కూలు, షోనేను. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ అయితే గోల్డ్ ఉంటుందన్నమాట. సో దీని ప్రిమస్ విషయానికి వెళ్ళిపోతే షికనొకు నొకో మన మెయిన్ హీరోయిన్, తర్వాత ఇంకొక మెయిన్ హీరోయిన్ కొషిటోరాకో. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీనే ఇదైతే అనమాట. లైక్ కొషిటోరాకో ఒక హై స్కూల్ గర్ల్, తను సెకండ్ ఇయర్లో చదువుతుంది అండ్ ఆ స్కూల్లో ఎంతో పాపులర్ అనమాట. లైక్ తన గ్రేడ్స్ బాగుంటాయి, తన స్పోర్ట్స్లో ఫస్ట్ ఉంటుంది, అంతేకాకుండా స్కూల్లో అందరితో బాగా మాట్లాడుతుంది, ఒక మంచి ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేస్తుంది. బట్ బ్యాక్ ఎండ్లో తను ఒక డిలిక్వెంట్ అనమాట. ఎంతోమంది ఎంతోమందిని కొడుతుంది అండ్ గ్యాంగ్లు వేసుకుని తిరిగేది. సో దాని నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడైతే ఇలా పర్ఫెక్ట్ అమ్మాయిలాగైతే తయారవుతుంది. కానీ ఒకరోజు తన లైఫ్లోకి షికనొకో అనే ఒక వీడ్ గాల్, డీర్ గాల్, ఎస్ తనైతే ఒక డీర్ గాల్ అనమాట. సో తనైతే ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఎలా లైఫ్ చేంజ్ అవుతుందని ఉంటుంది. సో ఫర్ ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈ సీజన్లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. కామెడీ పరంగా చూసుకుంటే ఈ సీజనే కాదు, పాస్ట్ కొన్ని సంవత్సరాలు వేసుకున్నా కానీ ఇటువంటి కామెడీ అయితే మీకు ఎక్కడ దొరకదు అనమాట. అంత బాగుంటుంది దీంట్లో కామెడీ చూసుకుంటే. వీళ్ళు డెఫినెట్లీ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత అదే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే స్టార్ట్ అవడమే మామూలు ఫొటోస్ తోటి స్టార్ట్ అయ్యేలేకి షాక్ అయిపోయా. అరే ఏంట్రా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, వీళ్ళు కొంప తీసి స్లైడ్ షోలకి యానిమే పేరు పోగొడతారా అనుకున్నా. బట్ విట్ స్టూడియో కదా అండ్ వాళ్ళు అలా చేయరేమో అన్న కాన్ఫిడెన్స్ చూస్తున్నా. అనుకున్నట్టుగానే 40 సెకండ్లు వెళ్ళామో లేదు వెంటనే హీరోయిన్ వచ్చి మన మొహాల ముందు నించొని వెల్కమ్ అని చెప్పి మనల్ని పిలుస్తుంది. 4th వాళ్ళు స్టార్టింగ్లోనే బ్రేక్ చేశారు. ఇక ఆ తర్వాత అయితే యానిమేషన్ మంచి క్వాలిటీ తోటి నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్స్, ఆ సీన్స్, అక్కడ జరిగే అబ్బో ఇన్సిడెంట్స్ అన్నీ హై లెవెల్ క్వాలిటీనే అండ్ హై లెవెల్ కామెడీని అయితే మెయింటైన్ చేస్తాయి అనమాట. అండ్ చూస్తున్నంతసేపు నేనైతే ఎంతో నవ్వుకున్నానని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మీకు యానిమే రిఫరెన్స్లు కూడా ఉంటాయి. ఈ ఎపిసోడ్లో నేను గమనించిన యానిమే రిఫరెన్స్లు అంటూ చెప్తానమాట. సో ఫస్ట్ జోజో, ఆబ్వియస్లీ ఇది ఎక్కడ పట్టినా ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత టోక్యో రివెంజెస్, ఎస్ కొంచెంసేపు మనకి అలా వచ్చి వెళ్తాడు అనమాట ఒక క్యారెక్టర్, అదేంటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ కోనన్, ఆ పేరుని అయితే చెప్పి వెంటనే ఆపేస్తారు మధ్యలో. సో నేనైతే గమనించిన ఈ 3, అంతేకాకుండా రియల్ లైఫ్ డేర్స్ అండ్
మనుషులు కూడా కనిపిస్తారు ఎండింగ్ సాంగ్లో, అది కూడా ఒక లెక్కలు వేసుకోండి. ఎందుకంటే కొత్తగా ఉంటుంది కాబట్టి. సో ఇలాగ ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాటిని కూడా మంచి కామెడీకి వేలో అయితే యూజ్ చేశారనమాట. అంతేకాదు మన మెయిన్ హీరోయిన్లు ఇద్దరు అయితే మనతో మాట్లాడుతూనే ఉంటారు మధ్య మధ్యలో. అంతేకాకుండా సడన్గా నేరేటర్ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, వచ్చి మనతోటి చెప్తాడు ఇప్పుడు ఏం జరుగుతుంది నాకు కూడా తెలియదు, మనం అందరం కలిసి నెక్స్ట్ వీక్ చూద్దామంటాడు ఎపిసోడ్ ఎండింగ్లో. అది వినగానే నాకైతే నవ్వు ఆగలేదనమాట. ఎందుకంటే నేరేటర్ ఏం జరుగుతుందో మనకి చెప్పాలి, బట్ ఇక్కడ నేరేటర్ ఏంటంటే నాకు కూడా తెలియదు, మనకు కలిసి చూద్దామని చెప్పి చెప్తాడనమాట. అది ఇంకా కామెడీ అనిపించింది. సో ఇలాగ ఎపిసోడ్ మొత్తం మంచి మంచి కామెడీ అండ్ ఫన్నీ సీన్స్ తోటి సెన్సిరియస్ ఉంటాం. ముందే చెప్తున్నా, అస్సలు మ్యాటర్ అనేది అర్థమే కాదనమాట. అర్థం కాదు ఏదో జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి, బట్ అదే బెస్ట్ థింగ్ అని చెప్పాలి ఇటువంటి యానిమేస్లో. ఎందుకంటే ఎటువంటి స్ట్రెస్ఫుల్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఏం అర్థమవుతున్నాయి లేవని పక్కన పెట్టేసి కామెడీ జనరేట్ అయిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇలా ప్రయత్నాలు చేసి ఎన్నో ఫెయిల్ అయిపోయినవి ఉన్నాయి, బట్ ఇక్కడ చూసుకుంటే ఇది డెఫినెట్లీ సక్సెస్ అయిందని చెప్పాలి. సో యాజ్ ఐ సెడ్ యానిమేషన్ బాగుంది. మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే బాబోయ్ అదైతే తోపు భయ్య. ఎందుకంటే ఎస్పెషల్లీ ఒకటి చెప్తున్నా, మన మెయిన్ హీరోయిన్ శిఖన్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది క్లాస్ రూమ్లోకి, అక్కడ బాస్ మ్యూజిక్ పెడతారు. నాకు అర్థం కాదు, శిఖ అని ఏదో రౌడీలు ఎంటర్ అవుతుంటే వచ్చినట్టు మ్యూజిక్ వస్తుంది. అసలు అక్కడైతే నవ్వుకోలేక చచ్చిపోయేది తెలుసా. అంతేకాకుండా 2-3 చోట్ల వస్తుంది అదే మ్యూజిక్. అండ్ ఓపెనింగ్ ఎండింగ్ సాంగ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే అసలు ఈ యానిమేకి పాపులారిటీ వచ్చింది, లేకపోతే మనలాంటి వాళ్ళకి తెలిసడానికి మెయిన్ రీజన్ ఆ ఓపెనింగ్లో బిట్ అదే శిఖన్ నొక్క. సో ఈ బిట్ అయితే అంత ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే లిటరల్లీ మిలియన్స్ వచ్చేసాయి 1 నైట్లో. ఎందుకంటే అంత క్రేజ్ పెరిగిపోయింది ఆ ఒక్క బిట్కి. ఇదే ఓపెనింగ్ సాంగ్ కూడా. ఓపెనింగ్ సాంగ్ బ్రహ్మాండంగా ఉంది. అయితే నేను ఎపిసోడ్ ఎండ్ అయిపోగానే వెళ్ళిపోయి మళ్ళీ ఎపిసోడ్లో రీక్యాప్ కొట్టి ఓపెనింగ్ సాంగ్ అయితే విన్నాను అనమాట. అంటే విజువల్స్ చూస్తే, ఎందుకంటే అంత బాగున్నాయి విజువల్స్ ఆర్ ఎండింగ్ ఓపెనింగ్ సాంగ్ కూడా చూసుకుంటే. అండ్ ఇక తర్వాత ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే, ఎండింగ్లో నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి డీర్ క్రాకర్స్ గురించి అయితే చెప్తారు. సో వాటిని మొత్తం చూపిస్తారు, ఆ ప్రాసెస్ అది అంతా చూపించి కొన్ని డీర్స్ని రియల్ లైఫ్లోనే ఉంటాయి. ఎండింగ్ సాంగ్ మొత్తం రియల్ లైఫ్ విజువల్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కూడా చాలా బాగా నచ్చింది ఆ కొత్త టేకింగ్ చూసుకుంటే. పాత యానిమేస్లో కొన్నిట్లో ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా దాన్ని వాడారు, అండ్ బాగా వాడారు. ఆ విషయానికి వస్తే ఒక సీజన్తో ఎండ్ అయిపోకుండా కొంచెం ఎక్కువగా కంటిన్యూ అయ్యి మనకి ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కలిగించాలని కోరుకుంటున్నా. అండ్ హోప్ విట్ స్టూడియో దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేదాన్ని బట్టి చూస్తే ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టే ఉన్నారు. బై ద వే, అసలు ఇంతవరకు వచ్చి మన మెయిన్ థింగ్ అయినా ఆ సీజీఐ డేర్స్ గురించి ఎలా మాట్లాడుకోలేదు భయ్యా. హైలైట్ థింగ్ అదే కదా ఈ ఎపిసోడ్స్లో. మనకి అస్సలు చెప్తున్నా, డియర్స్ ఉంటాయి, సీజీఐ డియర్స్, మనకి అవి అయితే హైలైట్ అని చెప్పాలి. అసలు ఎపిసోడ్లో మధ్య మధ్యలో సడన్గా వస్తాయి. శిఖన్ ఒక ఏదైనా అయిపోతే ఆ డీర్లు ఎగురుతూ ఉంటాయి ఒకవైపు, ఇంకొక వైపు శిఖన్ ఒక ఏదైనా చేసిందంటే అక్కడికి వచ్చి డీర్లు తొగ్గి చూస్తుంటాయి. అసలు బాఫ్ ఆ డియర్స్ కూడా పెయిడ్ యాక్టర్స్ అంటే చించి పడేశారని చెప్పాలి. ఆ సీజీఐ డియర్స్ని భలే వాడారు అక్కడ స్టూడియో విట్ చూసుకుంటే. సో ఓవరాల్ కంప్లీట్లీ ఒక గ్యాగ్ హ్యూమర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ చాలా అయింది ఇంత బాగా నవ్వుకొని. చూద్దాం మళ్ళీ వెళ్ళి ఎపిసోడ్లో కొంచెం బిట్స్ కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ చూసుకుంటే, ఎందుకంటే అంత బాగున్నాయి కాబట్టి. అంత అస్ ద రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాయ్.